జాతర వచ్చింది అంటే ఆ జాతర ముందే నిధులు ఇచ్చినట్టు, జాతర వచ్చినప్పుడల్లా నిధులు ఇస్తుంటే అవి కనపడకుండా జంపన్న వాగులో పోతున్నట్లు ఉండే కార్యక్రమానికి పులి స్టాప్ పెట్టాలని ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మాస్టర్ ప్లాన్తో ఈ మేడారాన్ని, ఈ జాతరకి సంబంధించిన ఏదైతే గిరిజనులకి దైవానికి సంబంధించిన ఈ అంశాన్ని ప్రత్యేకంగా ఫోకస్ చేసి దానికి సంబంధించిన పనుల్ని పర్యవేక్షించడానికి రావటం జరిగింది. చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే అధికారులకి, ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళకు కూడా సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది. ఫ్రీక్వెంట్గా వారానికి నాకు తెలిసి మా సీతక్క 3 సార్లు తన నియోజకవర్గమే కాబట్టి వస్తా పోతా ఏం జరుగుతుంది అనేది ప్రతి ఆల్టర్నేటివ్ డే ఈ కార్యక్రమం మీద ఫోకస్ చేస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కూడా అలర్ట్ చేస్తూ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజల కోరికకు అనుగుణంగా గిరిజనుల అభిమానించే ఈ దైవానికి తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని అంగులతో వాళ్ళ శాస్త్రోయుక్తంగా వాళ్ళ గిరిజనుల ఆలోచనలకు అనుగుణంగా ఎక్కడా చిన్న డీవియేషన్కి తావు లేకుండా అద్భుతంగా ఈ గుడిని ఈ రాబోయే ఈ 85-90 డేస్లో ఫుల్ ప్లెడ్జ్లో పూర్తి చేయటం కోసం ప్రణాళికను మరొకసారి రివ్యూ చేసుకున్నాం. మళ్ళీ 4-5 డేస్లో మళ్ళీ రావటం జరుగుద్ది. కాబట్టి తప్పకుండా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక మీద చెప్పిన విధంగా ఈ ప్రభుత్వం ఇంకా నిధులు కొంచెం ఎక్కువ కావాల్సి వచ్చినా ఇచ్చి ఈ స్కీమ్ని, ఈ అనుకున్న దైవ కార్యక్రమాన్ని తప్పకుండా అమ్మవార్ల దయతో రైట్ టైంతో చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని మా వేదిక మీద ఉన్న మా సభ్యులందరి సమక్షంలో మీడియా అందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటాం.